అండి మా కళ్ళెదురుగా మా 10,000 మంది ఎంప్లాయీస్ అందరం కూడా ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఆ ముగ్గురు ఎండీలు అండి. వాళ్ళ ముగ్గురిని చూసుకొని మేము అన్ని దేవుళ్ళు కూడా వాళ్ళ ముగ్గురులోనే మేము చూస్తామండి. అంటే మేము ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఉపాధి ఎక్కడో దొరక ఎడ్యుకేటెడ్గా నాది MBA PhD మార్కెటింగ్ చేస్తుందండి. బట్ అయినా సరే ఇందులో మేనేజ్మెంట్ బాగుంటుంది, ఈ ఫీల్డ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇందులోకి వచ్చామండి. అదేవిధంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వచ్చేసరికి అంటే కొంచెం మనసైనా చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ సిటీ నుంచి వస్తే వేలల్లో కాకుండా లక్షల్లో కాకుండా కోటల్లో ఉన్నారండి ప్రపంచ యావత్తు కూడా. అలాంటి పెద్ద మన క్రిస్మస్ పండగని అసలు మేము ఎంత సెలబ్రేషన్ చేసుకుంటామంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం అనమాట. మీతో కమ్యూనికేషన్ చేసుకొని అలా ఈ పండగనైతే మేము మీకంటే మీరు నమ్మదారు లేదండి, మీకంటే మీ సర్వీస్ ఎక్కువ చేసుకుంటూ క్రిస్మస్ ఎక్కడెక్కడ ఉన్నదో ప్రతి వీధికి వెళ్ళి, ప్రతి సిటీకి వెళ్ళి, ప్రతి విలేజ్కి వెళ్ళి ఎక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయో ఎక్కడ ఎంత సెలబ్రేషన్ జరుగుతుందో వాళ్ళకి ఏం కావాలో అదంతా కూడాను మా లక్కీ షాపింగ్ మాల్ తరపున అనమాట. వాళ్ళకి కావాల్సిన ఫ్లెక్సీలు కానీ ఇంకేమైనా సరే వాళ్ళ అవసరాల నిమిత్తం కొరకు ఏం కావాలన్నా సరే మా బాసులు అయితే మాత్రం ప్రొవైడ్ చేయమని చెప్పేసి మా అందరికి కూడా సర్వీస్ చేయమని చెప్పేసి మాత్రం పర్టికులర్గా చెప్పారండి. సో థ్యాంక్ యూ అమ్మా, మీకు చాలా ఇంపార్టెంట్ టైము నాకు స్పెండ్ చేసినందుకు మీ అందరూ కూడా చాలా ధన్యవాదాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లక్కీ షాపింగ్ మాల్ మనకి బ్యానర్స్, ఫ్లెక్సీస్ అన్ని సమర్పణ చేశారు కనుక వారి గురించి ప్రార్థన చేస్తాం. అయ్యగారు పాలెమ్మల అయ్యగారు చిన్న ప్రార్థన చేస్తారు. రైట్, రండి అయ్యగారు, అప్పటి అయ్యగారు రండి, అయ్యగారు రండి, చిన్న ప్రార్థన చేయండి సార్. అయిపోయింది. మహిమోన్నతుడా, సర్వాధికారి, నీ కార్యం చేయడానికి మేము అందరం సిద్ధపడ్డాం. లక్కీ షాపింగ్ మాల్ వారు కూడా మాకు క్రైస్తువులు కూడా సహకరిస్తున్నారు. వారి అవసరాలను బట్టి సిద్ధపడుతున్నారు. నిన్నటి దినాన రాజమహాపట్నంలో షాపింగ్ ఓపెన్ చేసి ఉన్నారు. నీ వైపు చూస్తూ నీ ఆధ్వర్యంలో వారి షాపు దినదినాభివృద్ధి చెందినట్లుగా దీవించమని ఈ దినాన్ని వచ్చినటువంటి మేనేజర్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ షాపు అంతటినీ అందులో పనిచేస్తున్నటువంటి 10,000 మంది కుటుంబాలను సర్వదీవులతో నింపి నడిపి సహాయం చేయమని, నిజమైన క్రైస్తవ విశ్వాసం ఏంటో, రక్షణ ఏంటో, దేవా నీ ప్రేమ ఏంటో, నీ సంతోషం ఏంటో గ్రహించే కృప 10,000 కుటుంబాలకు అనుగ్రహించమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, వందనాలు, మీకు చాలా సంతోషం. మనం ఎప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి దైవజనులు, అభిషక్తులు డాక్టర్ రెవరెండ్ పాల్ ఇమ్మానుయేల్ అయ్యగారు మన మధ్యకు వచ్చేసి ఉన్నాం. చాలా సంతోషం. వారికి సమయాన్ని అప్పగించి ముందుకు వెళ్దాం. అందరూ సపోర్ట్ కూడా ఆహ్వానిద్దామా?